సంధ్య, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? అందరూ ఈజీగా చేసుకునే ఒక సూప్ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈక్వల్ పోర్షన్స్లో ఎర్రపప్పు 3 టేబుల్ స్పూన్స్, సేమ్ క్వాంటిటీలో కందిపప్పు, సేమ్ క్వాంటిటీలో పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బార్లీ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 5-6 తుంచుకున్న ఎండుమిరపకాయలు. ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీన్ని దోరగా వేయించుకోవాలి. ఇది చల్లారడానికి అయితే ఒక 7-8 మినిట్స్ పడుతుందండి. ఈ లోపు మిగతా సూప్ ప్రాసెస్ చేసుకుందాం. నేనైతే సూప్స్ బటర్తో చేస్తాను మోస్ట్లీ. ఫైనలీ చాప్డ్ గార్లిక్. ఇందులోకి మీకు కావాల్సిన ప్రోటీన్ వేసుకోండి. నేను చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ బోన్లెస్ పీసెస్, నేను థైని డీబోన్ చేశాను, అది కూడా వేసుకుంటున్నాను. చికెన్ అంతా వేసేసుకుంటున్నాను. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇందులో ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇవేమీ కూడా ప్రిసైజ్గా ఇలా వేగాలన్నది ఏం లేదు. సూపే కాబట్టి అన్నీ బాయిల్ కూడా అవుతాయి. ఇందులో క్యారెట్స్, బీన్స్ కూడా వేసుకుంటున్నానండి, అవి కూడా వేసేద్దాం. వీటికి సరిపడా సాల్ట్. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలా వేయించుకుందాం. అలాగే మష్రూమ్స్, చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏముంటే వేసుకోండి. మిక్సీ చేసుకున్నాక ఇలా ఉంటుంది. 50% వెజిటబుల్స్, చికెన్ ఉడికిన తర్వాత హాట్ వాటర్ వేస్తున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్నర అయితే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. ఇది కూడా సూప్తో పాటు ఉడకాలి. దాల్ కదా, ఫస్ట్ 1 స్పూన్ వేసుకుందాం, సరిపోతే ఇంకో 1/2 స్పూన్ వేసుకుందాం. సూప్ అయితే 10 మినిట్స్ ఉడికించానండి. వెజిటబుల్స్ ఇలా కుక్ అయితే చాలు, మరి ఎక్కువగా కుక్ అవ్వకూడదు. చికెన్ ఫుల్గా కుక్ అవ్వాలి. ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. సూప్ అయితే అయిపోయింది. మీకు నచ్చిన సూప్ సర్వ్ చేసుకోవాలి. ఈ మాత్రం పోర్షన్లో తీసుకుంటే ఆనియన్స్తోనే తీసుకుంటున్నాం, ఇంక రైస్ తీసుకోవట్లేదు కాబట్టి మాకు ఎక్కువ పోర్షన్లోనే కావాలి. ఆనియన్స్ కొంచెం, స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం, లెమన్, ఫ్రై చేసిన ఎగ్ అండి. ఇలా పైన పెట్టుకోండి, లేదంటే పక్కన పెట్టుకోవచ్చు. మంచి డెలిషియస్ సూప్ విత్ ఫ్రైడ్ ఎగ్. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ బ్రాత్ అయితే టేస్ట్ చేద్దాం. అద్భుత.